ఒక బిడ్డకు జన్మనివ్వడం ఇంత కష్టమా? మొదటి నెల నెలసరి రాకపోవడంతో మొదలై మూడో నెల అందరికీ శుభవార్త అవుతుంది. ఇంకా అప్పటి నుంచి ప్రతిరోజు భయమే, జాగ్రత్తనే. ఇంకా ఐదో నెలలో ఉంటుంది అసలైన ఆట. వాంతులు, ఒళ్ళు నొప్పులు, కళ్ళు తిరగడం, నిమిషం కూడా నిద్రపోలేరు. బిడ్డ ఆకారం మొదలవుతున్న కొద్దీ శరీరంలో వచ్చే మార్పుల్లో ఆరో నెల ముగుస్తుంది. ఇప్పుడు ఏడో నెల. తన బరువే కాదు, తనలో ఉన్న బిడ్డ బరువుని కూడా మోసే ఆ పాదాలు బరువెక్కి కలిగించే నొప్పులకి మాటలు ఉండవేమో. ఎనిమిదో నెల ఏదోలా గట్టెక్కి తొమ్మిదో నెలకి అడుగు పడుతుంది. ఇప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? ఒక్కరోజు తనకే తెలియకుండా వచ్చేస్తాయి నొప్పులు. భరించలేక వస్తున్నాయా? బిడ్డ బయటికి వచ్చేస్తుందనే ఆనందంతో వస్తున్నాయా? తెలీదు. కానీ కళ్ళ కింద నీళ్లు జారుతూనే ఉంటాయి. నొప్పి తట్టుకొని కాళ్లను బిగపట్టి చేతులతో దిండుని బలంగా నొక్కి చావు చివరి అంచులకి వెళ్ళినప్పుడు తన అండం నుంచి బయటపడుతుంది ఆ బిడ్డ. బిడ్డకి జన్మతో పాటు తల్లికి పునర్జన్మ అవుతుంది ఆ నిమిషం. మగాడు 30 నిమిషాలు ఆడదాని శరీరంతో ఆడినంత సులువు కాదు. ఆ 3 అంగుళాల రంధ్రం నుంచి 3 కేజీల బిడ్డని బయటకి తీయడం. ఇదేనేమో ఆడవాళ్ళకి ఉన్న గొప్ప వరం.